హలో, ఏమండి భోంచేశారా? లేదే, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఆడిట్ జరుగుతోంది, ఒక అరగంటలో తింటా. అయితే ఇంకేమీ తినకండి. ఏ ఇంట్లో ఏమైనా స్పెషలా? తమరి మొహం, చంద్రగ్రహణం కదా, 4 దాటాక ఏమి తినొద్దని మన సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ గ్రహణం నా ఆకలికి వచ్చింది కదే. యారా తినడానికి వెళ్తాను, వస్తావా? లేదులే భయ్యా, మీరెళ్ళరండి. సాయంత్రం మనోజ్ గారి బర్త్డే పార్టీ ఉంది, మిస్ అవ్వకురోయ్. పార్టీ ఇవాళ, మరి గ్రహణం ఏం గురు ఇక్కడేం వెతుకుతున్నావు? చంద్రగ్రహణం కదా, మా ఆవిడి దర్భగడ్డి తీసుకురండి అంది. ఇక్కడ ఏ గడ్డి చూసినా దర్భగడ్డిలాగా ఉంది, ఏది కొయ్యాలా అని ఆలోచిస్తున్నా. దానికి ఎక్కడ దాకా రావడం ఎందుకు, మణికొండ సెంటర్ లో అమ్ముతున్నారు కదా. గడ్డి కూడా అమ్మేస్తున్నారా? కట్ట 100. ఎంత? 100. 100. చిన్నప్పుడు ఏమీ చదువుకోపోతే పెద్ద అయ్యాక గడ్డి పీక్కుంటావురా అన్నాడు మా నాన్న. ఇప్పుడు గడ్డి పీక్కున్నా బతికేయచ్చు భయ్యా. సమయం సాయంత్రం 7 గంటలు. ఏమండి ఏం చేస్తున్నారు? ఆకలితో మలమల మాడిపోతున్నాను. నన్నేమో 4 దాటితే తినొద్దని చెప్పావు, మీరేమో 6:30 దాకా తింటూనే ఉన్నారు. ఆడవాళ్ళకి తయారవమని, మగాళ్ళకి ఏదైనా మానేయమని కొంచెం ముందుగానే చెప్పాలట. వడపావ్ సిద్ధాంత్ గారు చెప్పారు. ఇప్పుడైనా ఏమైనా పెట్టవే. అమ్మో, ఇప్పుడు 7 అయిపోయింది, అస్సలు తినొద్దు. సమయం రాత్రి 9:56. ఏమండి? ఏంటే? పట్టేసుకున్నాడు. ఎవడెవాడు? రాహు చంద్రుని పట్టేసుకున్నాడండి. ఇప్పుడు నేనేం చేయనే? మీరు పట్టు స్నానం చేయాలి. నేనెవడిని పట్టుకుని స్నానం చేయనే? అబ్బబ్బబ్బా, కాదండి, వెళ్ళి స్నానం చేసిరండి. సరే. ఏమండి? మళ్ళీ ఏంటే? తల స్నానం చేయండి. సరే. షాంపూ పెట్టుకోకండి. అలాగే. సమయం రాత్రి 10:30. ఏం చేస్తున్నారు? ఆఫీస్ పని. పని కాదు, ఇప్పుడు మీరు జపం చెయ్యాలి. తపస్సు ఏం చెయ్యొద్దు. అబ్బా చెయ్యండి. సరే, ఏం చేయాలో చెప్పు. ఓం శ్రాం శ్రీ. ఉసే ఏం చేస్తున్నావే? చంద్రబీజ మంత్రం. అదేదో చేతబడి మంత్రంలాగా అంత భయంకరంగా చదువుతావేంటే బాబు? నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఇది చెయ్యండి. సరే. శ్రాం శ్రీ. సాయంత్రం మనోజ్ గడి బర్త్డే పార్టీ ఉంది, మర్చిపోకురోయ్. ఐడియా. ఒసే బంగారం, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయటికెళ్ళి జపం చేసుకుని వచ్చేస్తా. ఓకే? పెద్ద స్కెచ్ రాజా. బయటికెళ్తే కాళ్ళు ఇరుగుతాయి. ఎంత మాట అన్నావే? అదేనండి, చూడకూడని వాళ్ళు గ్రహణాన్ని చూస్తే యాక్సిడెంట్లు అవి అవుతాయట, సిద్ధాంతి గారు చెప్పారు. చూడకూడదు కుంభరాశి వాళ్ళే, నాది మీనరాశి కదటే. ఏమండి, ఒక కుండలో నీళ్లు పోసి అందులో చేపలు వేస్తే బతుకుతాయా బతుకువా? బతుకుతాయి. కుండంటే కుంభం, చేపంటే మీనం, అందుకని మీనరాశి వాళ్ళు కూడా చూడకూడదంటండి. ఏం మాట్లాడుతున్నావమ్మా, నరాలు కట్ అయిపోయాయి. వడపావ్ సిద్ధాంతి గారు చెప్పారు. ఒసేయ్, నీకు ఎదవైడియాలని ఇచ్చేది ఆ వోడ్కా 30 ml వోడ్కా స్వామీజీ గడే కదా. భగవంతుడా. సమయం రాత్రి 1:30. ఏమండి? ఏమైందా? 1:30 అయింది, విడుపు స్నానం చెయ్యాలి. పొద్దున్నే చెయ్యొచ్చు కదే. కాదు, ఇప్పుడే స్నానం చేసేసి సిద్ధాంతి గారికి ఒక బంగారు పడగ, ఒక బంగారు చంద్రబింబం, ఒక 10,000 క్యాష్ దానంగా ఇవ్వాలి. ఎవడైనా దానం అంటే వెండి వస్తువులు ఇస్తాడే. మన వడపావ్ సిద్ధాంతి గారు బంగారం తప్ప వేరే ఏవి ముట్టుకోరని మీకు తెలీదు? ఒరే వడపావ్ సిద్ధాంతి, నెక్స్ట్ ఇయర్ నీ ప్రథమ వర్ధంతి.